ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలోనున్న 66 పుస్తకాలలో దేవుడు ఈ ప్రపంచము సృష్టి ఆరంభము, జీవరాశులు, మానవాళి నిర్మాణముతో ఆరంభమై సృష్టి ముగింపు, లోకాంతము, పరలోక రాజ్య ప్రవేశం వరకు ఎంతో స్పష్టముగా వివరణాత్మకంగా చెప్పబడింది. ఆదాము హవ్వలను తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకుని దేవుడు వారిని ఏదైనా తోటలో ఉంచి వారికి సర్వ హక్కులను, అధికారాన్ని ఇచ్చారు. తోటలో అన్ని తోట చెట్ల ఫలములను భుజించవచ్చని, తోట మధ్యలోనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను భుజింపవద్దని, జీవ వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చని ఆయన ఆజ్ఞాపించారు. కానీ యుక్తిగల సర్పము సాతాను వారిని ప్రేరేపించి తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను హవ్వ తిని ఆదామునకు కూడా ఇయ్యగా తిని దేవుని శాపమునకు గురయ్యేటట్లు చేసింది. దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేయబడ్డారు. వారికి పుట్టిన కుమారులు కయ్యను, హేబేలులు దేవునికి అర్పణను తేగా కయ్యను అర్పణ అంగీకరింపబడక హేబేలు అర్పణే దేవుడు అంగీకరించటం వలన కయ్యను హేబేలుపై కోపపడి తోటలోనికి పిలిచి తన తమ్ముని మీద పడి చంపాడు. తరువాత ఆదాము హవ్వలకు షేతు పుట్టాడు. వీరి సంతానం అభివృద్ధి చెందుతూ ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవునికి సంతాపము కలిగించే విధంగా మనుషుల ప్రవర్తన, జీవిత విధానం వారు పాడు చేసుకున్నారు. దేవుడు హృదయంలో నొచ్చుకునేటట్లు చేశారు. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు నోవహు తన తరములో నీతిపరుడును నిందారహితుడునై దేవునితో నడిచిన వాడుగా ఉండట చూచి తన ద్వారా ఒక ఓడను నిర్మింపచేసి జలప్రళయము ద్వారా లోకమంతటిని నాశనము చేసి నోవహు కుటుంబమును యనమండుగురిని రక్షించి కొన్ని జంతు జీవరాశులను ఆయన రక్షించి కాపాడారు. ఆదికాండం 11వ అధ్యాయంలో అభివృద్ధి చెందిన నోవహు కుటుంబాలు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా బాబేలు గోపురాన్ని నిర్మించబోచుండగా ఆయన వచ్చి చూచి వారి ఆలోచనలను తారుమారు చేశారు. ఇక్కడనే భాషలు తారుమారయ్యాయి. ఈ పరిస్థితుల మధ్య మానవాళి దేవునికి విరోధంగా జీవిస్తున్న దినాల్లో దేవుడు నోవహును ఓడను నిర్మించుటకు పిలిచినట్లుగా అబ్రామును ఆదికాండం 12వ అధ్యాయంలో ఆశీర్వాదముగా నుండుటకు తన దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయటికి పిలిచి తాను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పారు. అలా నీవు వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదునని వాగ్దానం చేశారు. అసలు దేవుని ఉన్నతమైన ఆశయమే తాను సృజించిన మానవాళి ఆశీర్వదింపబడడం. తాను సృజించిన ఆదాము హవ్వలను ఆదికాండం 2వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎలాగంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. అవును, ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా నీవు నేను గ్రహింపవలసింది ఆయన ఆశీర్వదించు దేవుడు. ఆయన మాటకు లోబడి వారిని ఆశీర్వదించుటయే కాక ఆశీర్వాదముగా ఉండునట్లు చేస్తారు. ఆయన ఆశీర్వదించిన వారిని ఎవరినూ శపించకూడదు. ఆయన ఆశీర్వాదము వారి తరతరములకు నుండునట్లుగా ఆయన చేస్తారు. ఆయన ఆశీర్వాదం పొందిన వారు తమ వంశములకు, జనములకు, దేశములకు ఆశీర్వాదముగా ఉంటారు. ఇది దేవుని ఉన్నతమైన ఆశయం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని అబ్రాహాముతో దేవుడు ప్రమాణము చేశారు. తన కుమారుని దహన బలిగా అర్పించుటకు వెనుకాడని అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబుతో తన మామయ్యైన లాబాను ఇలా అంటున్నాడు, నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పారు. అవును, దేవుని ఆశీర్వాదం పొందిన వారు ఎక్కడుంటే అక్కడ ఆ స్థలాన్ని, ఆ కుటుంబాన్ని, జనాంగమును దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అందుకు యాకోబు ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో
లాబానుతో, అవును, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించనని తన మామయ్యన లాబానుతో చెప్పారు. యాకోబు కుమారుడైన యోసేపును గూర్చి కూడా పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు తానున్నప్పుడు తనను బట్టి దేవుడు ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించనని, యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉంది అని చెప్పబడింది. 72వ కీర్తన 17వ వచనంలో ఆశీర్వదింపబడిన అబ్రహాము సంతానాన్ని గూర్చి, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు అని చెప్పబడింది. అవును, ఆశీర్వదింపబడిన వారిని ఆశీర్వదించాలి కానీ శపింపకూడదు. దేవుని చేత ఆశీర్వదింపబడిన దేవుని పిల్లలు ఎప్పటికీ ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. అట్టి ధన్యత మనమును ఆయన మాటకు లోబడిన అబ్రహాము వలె నోవహు వలె మనమును పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఆమెన్.